90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని పట్ల ఆ పైన ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగి ఆమెను అక్రమంగా వేధిస్తూ ఉన్నాడు. ఒకరోజు బలాత్కారం చేశాడు. బయటకు చెప్పకుండా ఉండేందుకు ప్రేమిస్తున్నానని, తిరిగి పెళ్లి చేసుకుంటానంటూ కూడా హామీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి మోసం చేయడంతో ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ. పోలీసులు కూడా సరిగా స్పందించడం లేదంటూ ఇప్పుడు సుమన్ టీవీ కార్యాలయానికి వచ్చింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏంటో ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యానండి, జాబ్ పర్పస్. అతను ఏంటంటే గెస్ట్లతో మాట్లాడాలని చెప్పి నన్ను ఒక బేగంపేట రాఘవేంద్ర మెన్స్ గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళారు. సో అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా నోన్ పర్సన్ కదా, అలా చేస్తారు అనుకోలేదు. మేము వెయిట్ చేస్తుంటే ఒక 2 hours వెయిట్ చేస్తాము. తర్వాత సడన్గా నా మీద అంటే నా హ్యాండ్స్ కట్టేసి ఇట్లా బలాత్కారం చేశారు. తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ ఇస్తాను, మీడియాకి వెళ్తానని చెప్పేసి, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాకు ప్రామిస్ చేసి, అంటే అక్కడ తాగడానికి ఇంకా మంచినీళ్ళు ఇచ్చేసి నన్ను కొంచెం ఓదార్చేసి నన్ను మా ఇంటి దగ్గర దింపేశారు. సో అలాగే ఆ సంస్థలో 2-3 సార్లు కూడా అట్లా, తర్వాత కూడా 2-3 సార్లు ఫోర్సిబుల్, నాకు ఇష్టం లేకుండానే అతను ఫోర్సిబుల్ చేశారు. సరే అని చెప్పి పెళ్లి చేసుకుంటాను కదా అని చెప్పేసి నేను నమ్మాను. సో ఆఖరిలో తను నన్ను ఇట్లా మోసం చేశాడని తెలిసింది. లాస్ట్ డిసెంబర్లో 16th 2024 డిసెంబర్ 16th వెళ్ళి పోలీసులకు ఆశ్రయించాను, కంప్లైంట్ చేశాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంటే అతనికి సహకరించిన ఇంకో 2 ఉన్నారు. సో వాళ్ళిద్దరు, మెయిన్ అక్యూజ్డ్ నవకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ అతను. సో అతనికి సహకరించిన నటరాజ్ అండ్ రజిత ఇద్దరు. మేమొచ్చి అంటే మా పర్సనల్ వీడియోస్ అవి ఎట్లా ఫోటోలు వెళ్ళాయో తెలీదు. తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది అనమాట. నువ్వు నవకాంత్ మీద పోలీస్ కేసు పెట్టినా, మీడియాకి వెళ్ళినా, సో నేను ఇది మొత్తం పబ్లిష్ చేసేస్తాను, మొత్తం అందరికీ బయట ఇస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక. సో అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపేసింది. అంటే నాకు భయం వేసింది అనమాట. ఇట్లా బయటికి వెళ్ళి ఇస్తానంటుంది. పర్సనల్ వీడియోలు ఎవరైనా చేస్తే, అంటే అతను పర్సనల్గా ఉన్నప్పుడు వీడియోలు తీశారు. అవి నాకు తనకి మాత్రమే పర్సనల్ మాట అన్నమాట. సో సరే అని చెప్పేసి అవి తనకి ఎలా వెళ్ళో తెలీదు. షీ బ్లాక్మెయిల్ మీ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే చేస్తా అని చెప్పి. సో ఇవన్నీ భరించాను. నటరాజ్. నేను అదే ఆ సంస్థకి వెళ్ళాను, ఇలా నా నెంబర్ అది బ్లాక్ చేసి ఇట్లా నాతో మాట్లాడకపోతే ఆ సంస్థకి వెళ్ళాను, తను ఉంటాడు కదా అని చెప్పి, నాతో మాట్లాడతానని చెప్పి వాళ్ళిద్దరూ కేబీఆర్ పార్క్కి నన్ను తీసుకువెళ్ళి అతను హెల్ప్ చేశాడనమాట. కార్లో తీసుకువెళ్ళి పక్కన దింపేసి మళ్ళీ మేమిద్దరం ఆ కారులో అతను కొట్టడం కూడా జరిగింది. నేను పెళ్లి బతిమలాడుకుంటే, సో మళ్ళీ అతను వచ్చాడు, ఇద్దరు కలిపి, అంటే అతను ఆపలేదు. నన్ను కొడుతూ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఇంకా ఆపకపోగా నడు పోలీస్ స్టేషన్కి వెళ్దామని తిరిగి నా మీదనే కంప్లైంట్ చేయడానికి వాళ్ళు వెళ్ళారనమాట. అట్లా నేను సరే అని చెప్పి ఓకే అని చెప్పేసి ఇంకా నన్ను కొట్టాడు. మధ్యలో ఇద్దరు కలిపి దింపేశారు, నన్ను దింపేసి వెళ్ళిపోయారనమాట. అంటే అతను సహకరించాడు అతనికి. సో మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అతను మీ పై అధికారి కాబట్టి, ఉద్యోగి కాబట్టి, సో ఇంకా అతను చెప్పినప్పుడు బయటకు వెళ్ళారు. చేయాలి. బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్స్ చేసి మీ మీద అఘాయిత్యం చేశాడు. చేసిన తర్వాత మీరు పోలీసులు కంప్లైంట్ చేయాలి కదా మరి. అదే పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పి అది ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో దాని తర్వాత నాకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చేసి నన్ను కొంచెం ఓదార్చాడు అనమాట. నేను వెళ్ళిపోతాను, ఇస్తాను, అతని మీద ఎక్కడ కేసు పడుతుందో అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నేను నమ్మాను 100%. అతనికి ఆల్రెడీ పెళ్ళయిందా లేదంటే ఇంకా పెళ్లి కాలేదా? అది లాస్ట్ జూన్లో నాకు తెలిసింది అతనికి మ్యారేజ్ అయిందనే విషయం. మ్యారేజ్ అయింది ఎప్పుడు అంటే లాస్ట్ గొడవ పడ్డాం కదా, నేను ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా ఇంకా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు అతను నాకు మ్యారేజ్ అయింది, నిన్ను చేసుకోవడం కుదరదు అని చెప్పేశాడు. ఆ తర్వాత నేను ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు అయితే 2 నెలలు అయిందండి. ఇప్పటికి వచ్చి అసలు అంటే వెళ్తున్నాను, అంటే జ్యుడిషియల్ కోర్టుకి కూడా అది వెళ్ళాను, జడ్జి గారి ముందు చెప్పాను. బట్ ఇప్పటికి వచ్చి అతను అంటే మిగిలిన ఇద్దరు ఎవరైతే కంప్లైంట్ చేస్తానో వాళ్ళిద్దరూ కండిషనల్ బెయిల్ మీద వచ్చేసారు. ఈ అక్యూజ్డ్ నవకాంత్ కూడా కండిషనల్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు.
లాస్ట్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఒక 3 days బ్యాక్. వెళ్ళినప్పుడు నాకు అంటే నా కేసు టేకప్ చేసింది సిఐ రాఘవేంద్ర. ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఆశ్చర్యకాలం, అంటే చూస్తున్నామమ్మా, ఒక సినిమా డైలాగ్ చెప్తారు కదా, మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, వాడు దొరకట్లేదు. ఇదే ఇదే ఈ ఒక్క మాట తప్ప నాకు అంటే అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదా? ఇంకా అరెస్ట్ చేయలేదు. మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ముందుగానే బెయిల్ తెచ్చుకున్నారు, కండిషనల్ బెయిల్ తెచ్చుకున్నారు. సో ఇతను కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. నేను ఆ విషయం ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసుల దగ్గరికి చాలాసార్లు తిరిగాను. కమిషనర్ దగ్గరికి వెళ్ళాను 2 సార్లు, డిఎస్పీ దగ్గరికి వెళ్ళాను. ఎంత తిరుగుతున్నా కూడా వాళ్ళేమి అంత పట్టుకుంటాం ఈ ఒక్క వర్డ్ తప్ప ఇంకేం చెప్పట్లేదు. ఓకే అండి, ఇప్పటికొచ్చి అరెస్ట్ చేయలేదు. సో ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాలనేది ఇప్పుడు మీరు నేనేంటంటే ఇమీడియట్ గా వాడు అరెస్ట్ కావాలి. ఇప్పుడు మిమ్మల్ని మీ మీద అఘాయిత్యం చేశాడు కదా, సరే మిమ్మల్ని ఎలా ప్రలోభ పెట్టాడు మళ్ళీ? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పగానే జనరల్గా ఒక లేడీ మీద అటాక్ జరిగిన తర్వాత, ఈవెన్ అఘాయిత్యం జరిగిన తర్వాత, లైంగిక దాడి జరిగిన తర్వాత మళ్ళీ అతను నమ్మాలంటే చాలా టైం పడుతుంది. ఎవరైనా కూడా ప్రేమించాను అని చెప్పగానే వెంటనే కరిగిపోరు. కానీ మీరెందుకు అతనితో మళ్ళీ తిరిగి అతని మీద కలిసి ఉండడానికి ట్రై చేశారు? అతను ముందు నుంచి నా ఆఫీస్ కొలీగ్, ముందు నుంచి ఫ్రెండ్స్, అంటే అట్లా చెప్పాడు నన్ను ఖచ్చితంగా నేను చేసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసేసి, నువ్వు అట్లా కాదు, నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నానంటే మరి ఎందుకు ఇట్లా చేయడం అని అన్నాను. మరి అతను ఆ టైంలో నేను చేసుకుంటాను అందుకే చేశానని చెప్పాడు, అంతే. అలా ఎంతకాలం పాటు రిలేషన్లో ఉన్నారు? 1.5 year. 1.5 year. సో ఇన్సిడెంట్ జరిగింది 1.5 year ముందు. సో ఈ 1.5 yearలో అతను ఎప్పుడు అడగలేదా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అడుగుతూనే ఉన్నా, 6 monthsకి ఒకసారి అడుగుతూనే ఉన్నా. సో 6 months అయిన తర్వాత అడిగాను. అడిగిన తర్వాత చేసుకుందాం అని చెప్పాడు. కాస్త టైము ఉంది, చేసుకుందాం ఇంకొక 1 yearలో అని చెప్పాడు. సో ఆ 1 year కూడా అయిపోయింది. నేను గట్టిగా అడిగేసరికి లాస్ట్ మూమెంట్లో నాకు షాక్ ఇచ్చాడు. సో అప్పుడు నేను ఇంకా పోలీసులకి ఆశ్రయించాను. ఇప్పుడు అతనికి మ్యారేజ్ అయిందన్న సంగతి అప్పటి వరకు మీకు తెలీదు? ఎంత అతని ఏజ్ ఎంత ఉంటుంది? 37, 38. అప్పటికి మ్యారేజ్ అయ్యి ఎంత కాలం అయింది అతనికి? మీకు పరిచయం అయ్యే టైంకి మ్యారేజ్ అయింది ఆల్రెడీ? కాలేదు, అంటే నాకు తెలీదు. మీకు తెలీదు? నేను ఎంక్వైరీ చేయలేదు. అప్పటికి అయ్యిందంట. ఇప్పటికి ఎంత కాలం ఏంటుంది మ్యారేజ్ అయ్యి? మోస్ట్లీ ఒక 3 years అట్లా అయ్యి ఉంటుందేమో, అంటే వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా. ఇప్పుడు మీ మీద అఘాయిత్యం జరిగింది, సరే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నమ్మించాడు, మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలాంటప్పుడు మీరు ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు లేదా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినప్పుడు అతనికి సంబంధించినటువంటి పూర్వపరాలు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయకుండా ఉంటారు? అంటే నేను అంత డీటెయిల్డ్గా అతనికి అయితే మ్యారేజ్ కాలేదనే తెలిసిందండి. అంటే బయట కూడా అతను మ్యారేజ్ కాలేదనే చెప్పారు. సో నాకు కూడా తను చెప్పింది నేను నిజమనే నమ్మాను, తనకు మ్యారేజ్ కాలేదు అని తెలిసి. కానీ నేను అంత డీటెయిల్డ్గా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి అంత డీటెయిల్స్ నేను కనుక్కోలేదు. అంటే రిలేషన్ అంటే కంటిన్యూషన్ ఏం కాదండి, అంటే కంటిన్యూషన్ రిలేషన్ ఏం కాదు. అంటే తను తర్వాత కూడా 2-3 సార్లు ఫోర్స్ఫుల్గా అదే హోటల్కి తీసుకువెళ్ళాడు, కలుద్దామని అన్నాడు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా కూడా హిజ్ ఫోర్స్డ్ మీ అప్పుడు కూడా. సో అంతే. నాకు దాని తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే అంటే ఆ సంస్థలో కూడా లాస్ట్ 2024 మార్చ్లో వాళ్ళు శాలరీలు ఇవ్వలేము అని చెప్పి కొంతమంది ఎంప్లాయీస్ని తీస్తారు. దాంతోపాటు నన్ను కూడా తీసేశారు. ఆ తర్వాత ఇంకా నేను వచ్చేసాను బయటకి. నేను వేరే జాబ్ చూసుకుంటున్నాను. ఈ లోపల తను కూడా 1 year పెట్టాడు కదా, 1 year వచ్చి కంపల్సరీ చేసుకుంటామని. ఆ తర్వాత ఆ విషయం మీద నేను వెళ్ళి అడిగాను. అలా వెళ్ళి అడిగినప్పుడు ఆ కార్లో ఇన్సిడెంట్ అట్లా గొడవ, నేను తను చాలా రిక్వెస్ట్ చేశాను, బతిమలాడి ఏడ్చాను కూడా. నువ్వు ఇట్లా చేసావు, పెళ్లి చేసుకుందామంటే అప్పుడు కొంచెం నన్ను కొట్టాడు, నా మీద కొట్టిన తర్వాత నేను చేసుకోను అంటే గట్టిగా బతిమలాడినందుకు, ఎలాగైనా కంపైన్ నువ్వు చేసుకోవాలి, నా మీద నువ్వు చేసావు కాబట్టి నువ్వు చేసుకోవాలి, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నా కూడా నువ్వు నాపావు, నువ్వు చేసుకుంటానని అనేసి మాట్లాడాను అనమాట. మాట్లాడితే లేదు అంటే అతని కోపంలో మరి నన్ను కొట్టాడు, ఇది జుట్టు పట్టుకుని చేతిప్పేసి కొట్టినా కూడా నేను మళ్ళీ బతిమలాడాను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కొడుతున్నావు అని చెప్పేసి. అప్పుడు చెప్పాడు అనమాట, కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పాడు. మా ఇద్దరికి గొడవ కొంచెం జరిగిన తర్వాత నాకు మ్యారేజ్ అయ్యిందని చెప్పి అప్పుడు రివీల్ చేశాడు. సో అప్పుడు మీరు పోలీసులను నేను పోలీస్ ఆశ్రయించాను. అంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తానని కూడా చెప్పానమాట, నేను పెద్దవాళ్ళకి చెప్తాను,
వాళ్ళు నాకు న్యాయం చేస్తారని ఆ సంస్థలో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తెలియజేస్తాను. వెంటనే కూడా ఇవ్వలేదు పోలీస్ కంప్లైంట్. ఇది జూలైలో జరిగింది కదా. వాళ్ళు ఏమన్నారంటే మాకు కాస్త టైం ఇవ్వమ్మా, మేము మీకు పరిష్కరిస్తాము సమస్యని అన్నారు. అలాగా 3 నెలలు వెయిట్ చేస్తా. సమస్య ఇంకా పరిష్కరించకపోగా అతనికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. నాకు ఇంకేం చేయలేగా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 పోలీస్ స్టేషన్. ఓకే, ఆఫీస్ ఉండేది ఎక్కడ, ఏ ఏరియాలో? ఆఫీస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. ఓకే రైట్. ఇప్పుడు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇలా మీ మీద ఇలా జరిగిందని, మీరు మోసపోయారని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారని? ఎందుకంటే అది వాళ్ళు పెద్దవాళ్ళు కదండి, పేరెంట్స్, అది బాధపడతారు. ఎందుకంటే మాది ఇక్కడ కాదు, వేరే ప్రాంతం. సో మరి ఎట్లా అయితే మీరు ఒక్కరే పోరాడుతున్నారు ఇప్పుడు ఇదంతా? ఇప్పుడు నేను ఒక్కదాన్నే పోరాడుతున్నానండి. అందుకనే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోయేసరికి సరే నాకు మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని మీడియాకు వచ్చాను. ఇప్పుడు ఇంత జరిగింది, మోసపోయారు, సో ఇంట్లో వాళ్ళకి కూడా విషయం తెలియదు, పోలీస్ కేసు అయింది, కనీసం పోలీసులైనా ఇంట్లో వాళ్ళు కాంటాక్ట్ కాలేదు, ఇలా జరిగింది అనేది మీరు చెప్పేది కరెక్టా కాదని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ పర్పస్ వచ్చాను, మోసపోయింది నేను, ఇది నా పర్సనల్ ఫైటింగ్. దానికి మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం నాకు అంత ఇష్టం లేదు. ఇప్పుడు ఒకవేళ తర్వాత తెలుస్తుంది, అప్పుడు ఇంట్లో వాళ్ళు దగ్గర నుంచి ఏదన్నా ఇబ్బంది ఉండే ఛాన్స్ లేదంటారు? మళ్ళీ మీ ఫ్యూచర్ మళ్ళీ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ లేదంటారు? అంత ఆలోచించలేదండి. నాకు వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తామని కూడా చాలాసార్లు బ్రతిమలాడారు, నేను తీసుకోలేదు. మనీ ఇస్తామని కేసు వదిలేమని చెప్పారు. ఎంత ఇస్తామన్నారు? తెలీదు, అంటే వాళ్ళు ఏం చెప్పలేదు, ఇంతే ఇస్తామని చెప్పలేదు. కానీ నాకు కాల్స్ చేసి బెదిరింపు కాల్స్ ఇట్లా వచ్చాయి. నేను పోలీసులకు కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఒక లెటర్ కూడా పెట్టాను వాళ్ళకి. నాకు సో అండ్ సో పర్సన్స్ ద్వారా వాళ్ళ ఆ సంస్థ వాళ్ళ ద్వారా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో రీసెంట్లీ మొన్న 2 days బ్యాక్ వెళ్ళి నాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. ఇప్పుడు మీరు అతనితో క్లోజ్గా ఉన్నటువంటి ఆ ఫొటోస్ని కూడా వాళ్ళు బయటకు లీక్ చేస్తామని చెప్పని అన్నారు. అంటే వాంటెడ్లీ అతనే ఇంకొక వేరే ఎంప్లాయీకి షేర్ చేశారు ఆవిడతో. అతను నాకు తెలిసి ఆమె దగ్గరికి ఎలా వచ్చే తెలీదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ రజిత ఆమె నటరాజ్ అనే పర్సన్స్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నాకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అని రీసెంట్లీ తెలిసింది, అంత క్లోజ్ అని, అంత అన్ని షేర్ చేసుకుంటారన్న విషయం. ఎలా అనిపిస్తుంది? బాధ అనిపించట్లేదా? ఇప్పుడు ఒక ఉద్యోగం కోసం అక్కడ పోతే ఆ పైన ఎంప్లాయీ నమ్మించి మోసం చేయడం, ఫస్ట్ ఏమో అత్యాచారం చేయడం, ఆ తర్వాత బయటకు చెప్పొద్దు పోలీసులకి, మీడియాకి చెప్తానండి, మళ్ళీ మిమ్మల్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం, తర్వాత ప్రేమ పేరు అని చెప్పాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, అలా 1.5 సంవత్సరం పాటు కలిసి తిరిగారు. అంతేనా? కలిసి తిరిగారా పెళ్లి చేసుకుంటారని? ఇప్పుడేమో అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు, ఊరు కాని ఊరు వదిలి ఇక్కడికి వచ్చారు ఉద్యోగం కోసం. సో ఏంటి ఇప్పుడు భవిష్యత్తు? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అవి ఒక్కదానైనా పర్లేదు, నేను పోరాడతా, అది ఎంత దూరమైనా పోతా, కానీ నాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఎలాంటి న్యాయం? వాడికి ఫస్ట్ అయితే అరెస్ట్ కూడా చేయలేదు, నాకు ఫస్ట్ వాడు అరెస్ట్ కావాలి, తర్వాత అది కోర్టుకు వెళ్ళినా నా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను రిలీజ్ చేస్తాను. ఆల్రెడీ మా లాయర్కి నేను అన్నీ సబ్మిట్ చేసేస్తాను, ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను. రైట్ అండి, మీకు న్యాయం జరగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, ఇది మహిళా ఉద్యోగి చెప్తుంది. తను జీవనోపాధి కోసం ఊరు కాని ఊరు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి, హైదరాబాద్లో ఒక సంస్థలో ఉద్యోగినిగా జాయిన్ అయ్యాను, అక్కడ పై ఉద్యోగి తనను బలాత్కారం చేశాడు, ఆ తర్వాత ఎక్కడ ఈ విషయం బయటకు పడుతుందో అనేటువంటి ఒక ఉద్దేశంతో మళ్ళీ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మరీ నమ్మించి ఇలా మోసం చేశాడు. పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు పెద్దగా స్పందించడం లేదు. సో ఇప్పటికైనా పోలీసులు స్పందించి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటివరకు తెలియదు. అయినా కూడా ఒంటరిగా అయినా సరే తనకు న్యాయం జరిగే వరకు, అతనికి శిక్ష పడే వరకు ఈ పోరాటం జరుపుతూనే ఉంటారని ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.